దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన తండ్రి తన పిల్లల కొరకు ఈ లోకమందు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో దయచేసి ఆయన ప్రేమను గురించి ఆలోచించేయండి. లోకంలో మన క్రైస్తవ జీవితం కొనసాగాలంటే చాలా రకరకాల ప్రజల మధ్యలో మనం పరిశుద్ధతను కలిగి శుద్ధ హృదయం కలిగి జీవించవలసిన అవసరత ఉంది. ఇలాంటి మనుషుల మధ్యలో మన భక్తిని కాపాడుకోవడానికి మనం చాలా వివేకముతోటి లేఖనములను సంపాదించుకొని జీవించవలసి ఉన్నది. కనుక ప్రత్యేకించి అనేకులు పనికి మాలిన వారు మన చుట్టూ ఉన్నారు. ఈ పనికి మాలిన మనుషులు చాలా చాలా వాళ్ళ క్రియల ద్వారా దేవుని పిల్లల్ని పాడు చేయడానికే మాత్రం వెనకాడరు సోదరులారా. ఇలాంటి పరిస్థితుల్లో వారిని మనం గుర్తించాలి, వారి క్రియలకు దూరంగా ఉండాలి. ఇలాంటి పనికి మాలిన పనులు మనం చేయకుండా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయనకిష్టులైన బిడ్డలుగా మనము ముద్ర పొందాలి. కనుక వీరిని గురించి, పనికి మాలిన వారి గురించి, వారి అనుభవాలు కొన్ని లేఖనాల్లో నుండి నేర్చుకుందాం. చూడండి, మొదటిగా ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 12 నుండి చదువుకుందాం. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ పురములలో ఏదో ఒక దాని యందు పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి, మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు విని ఎడల, నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. అది నిజమైన ఎడల, అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల, ఆ పుర నివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను అని చెప్పాడు. ఈ పనికి మాలిన మనుష్యుల గురించి దేవుని ప్రజలు కూడా చాలా చాలా బాధ అనుభవించినట్లుగా కూడా లేఖనాల్లో వ్రాయబడింది. అయితే నేను కొన్ని అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పనికి మాలిన కొందరు మనుషులు అసలు వీళ్ళు ఏం చేస్తారంటే, వారు మంచిగా నడుచుకునే వారిని చెడుతనంలోనికి చొప్పించడానికి ప్రేరేపిస్తారండి. చాలా జాగ్రత్తగా చూడండి. ఈ పనికి మాలిన వారి లక్షణాలు ఏంటి అంటే, పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి, మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు విని ఎడల. పనికి మాలిన మనుషులు ఏదో ఒక చెడు ప్రేరేపణలు చేస్తూ ఉంటారు. కనుక అలాంటి ప్రేరేపణలకు మనం లోబడినట్లయితే మనం నష్టపోతాం, వాళ్ళు నశించిపోతారు. ఏదేమైనప్పటికీ ప్రభు అంటున్నాడు, నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలను. ఏదో ఒకటి గమ్మును వినేసి వాళ్ళు చెడ్డోళ్ళు అని అంటలేదు ప్రభు. దాన్ని పరీక్షించాలి, బాగా విచారించి, అప్పుడు అసలు అది ఏంటి, నిజంగా చెప్పారా లేదా, ఇది కరెక్టేనా కాదా అని జాగ్రత్తగా శోధించి పరీక్షించి విచారించవలెను అని చెప్పాడు. అందుకని కనుక ఒకవేళ అది కనుక రుజువైనట్లయితే వాళ్ళని అసలు దానిలోనున్న సమస్తమును కూడా కత్తితో నిర్మూలన చేయమని చెప్తున్నాడు. అనగా ఈ పనికి మాలిన మనుషులు తమ దారిలో వెళ్ళే వాళ్ళను చూస్తే వాళ్ళు వీళ్ళని చెడగొట్టే వ్యక్తిత్వాలు. అంటే నువ్వు ఇలా చేయాలా, సపోజ్ దేవుని పక్షంగా దేవుని నమ్ముకొని చర్చికి వెళ్తున్నాం అనుకోండి, మేము వస్తే ఈరోజు చర్చికి వెళ్ళాలా అనేవాళ్ళు ఒకళ్ళు. ఈరోజు అసమానం చర్చి అనుకొని చర్చిలకు పోతారు ఎందుకు అనుకునేవాళ్ళు మరి కొంతమంది. అసలు దేవుని సన్నిధికి వెళ్ళుట అనేది దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించడం గొప్ప భాగ్యం అండి. కానీ ప్రస్తుతం దేవుని సన్నిధి కలుషితం అయిపోయింది. అంత నాశనకరమైన హే వస్తువులు నిలబడిపోయాయి. అంతేకాదు, ఎటు చూసినప్పటికీ కూడా దొంగలే సంఘాలు పెట్టేశారు, అబద్ధ బోధకులే సంఘాలు పెట్టారు. దొంగలు అని నేను సొంతగా అంటలా, ప్రభు చెప్పాడు. క్రీస్తు సిలువను వెంబడింపకుండా ఎవరైనా సంఘం పెడితే
వాడు దొంగ, దోచుకునేవాడని యేసయ్య చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం మీరు చదువుకోండి. అయితే ఈ పనికి మాలిన వాళ్ళు, వీళ్ళు ఎవరైనా కావచ్చు, నీకు భర్తో, భార్యో, పిల్లలో, అన్నదమ్ములో, అక్క చెల్లెండ్రో, బంధువులు, ప్రతి ఒక్కడు కూడా ఆత్మీయ జీవితానికి అభ్యంతరం పెట్టేవాళ్లే. కనుక ఇలాంటి మాటలు మనం, వీళ్ళు మాట్లాడేది నా ఆత్మకు చాలా విరోధంగా ఉన్నాయి అని గ్రహించే జ్ఞానం మనలో ఉండాలి. ప్రభు ఏమని చెప్తున్నాడంటే, పనికి మాలిన కొందరు మనుషులు మీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజిందాం రండి అన్నారట. అంటే మీరు ఎరుగని ఇతర దేవతలను, దేవుని యొక్క మాట తప్ప మరి ఏది కూడా వినొద్దు అని ప్రభు 10 ఆజ్ఞల్లో వీళ్ళకి ఎప్పుడో ఇచ్చేశాడు. అంటే నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడు. కనుక నీ దేవుడైన యెహోవా అనగా ప్రభు యొక్క మాట వినాలి. ఆయన నిర్ణయించిన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. అసలు ఇక వేరే ఏ నామములో కూడా ఏ ఒక్కరిని కూడాను దేవుడు అనే పదాన్ని అసలు దేవుని ప్రజలకు రాకూడదు అని అప్పుడు ఇచ్చాడు. కానీ ప్రస్తుత కాలంలో మనకు ప్రభువు చూడండి, నీవు క్రీస్తు బోధను తప్ప మరి దేని యందు కూడా లక్ష్య పెట్టద్దు. బోధలు ఎన్నో రకాలుగా మనుషులు తమ సొంత బోధలను ఏర్పాటు చేసుకున్నారు. కానీ నీవు క్రీస్తు బోధ యందు మాత్రమే లక్ష్యం ఉంచాలి అని చెప్పాడు. ప్రస్తుత కాలం, క్రొత్త నిబంధన కాలంలో ఇది మనకు వీధి. అయితే చాలామంది పనికి మాలిన వాళ్ళు లెగిసి, వాళ్ళకి అసలు బోధ తెలియదు, భక్తి తెలియదు, సంఘాలు పెట్టేశారు. చాలామంది పనికి మాలిన వారు సమాజంలో ఏదో మన శ్రేయోభిలాషుల్లాగా కనిపిస్తారు, కానీ మనకన్నీ అభ్యంతరాలే చెప్తారు. ప్రతి విషయానికి కూడా ఆటంకపరుస్తారు. నువ్వు ఎలాగుంటే ఎలాగా, నువ్వు అలా చేస్తే ఎలాగా, మీరు మరి మా పద్ధతుల్లోకి మీరు రారు, మేము చేసినవి మీరు తినరు, రకరకాల మాటలు మాట్లాడతారు. మీరు దేవుడు నమ్ముకున్నారు కదా అని వాళ్ళే మాట్లాడతారు. అంటే దేవుణ్ణి నమ్ముకున్నారు కదా అంటే వాళ్ళు నమ్ముకున్నది దెయ్యాలని వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ దేవుణ్ణి నమ్ముకున్నాను కనుక నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటి ప్రకారంగా నేను నడుచుకోవాలి అని స్పష్టంగా మనం వాళ్ళకి చెప్పగలిగి ఉండాలి. కానీ వాళ్ళ ప్రేరేపణలకు లోబడిపోయి ఏముందలే, ఎవరు చూశారులే, సినిమాకి వెళ్ళేసి వద్దాం అంటే ఇదివరకు ఈ సినిమాలు చూసిన ప్రాణానికి లాగుతూ ఉంటుంది. కాబట్టి మనం మళ్ళీ వెళ్ళి సినిమాకి వెళ్ళొద్దాం అనేసి, ఇది చాలా అల్పమైన సంగతులు. అసలు ఆత్మీయ జీవితంలో ఇలాంటివి చాలా అల్పమైన సంగతులు. ఆత్మీయ జీవితంలో సాతాను శోధించే బలమైనవేంటో తెలుసా? అసలు శరీరాశలను, శరీర సంబంధమైన వాటిని విపరీతంగా ప్రేరేపిస్తూ ఉంటుంది. ధనాపేక్ష కలిగిన వారిగా తయారు చేస్తుంది. అంతేకాదు, బోధనంతటిని, బోధలో ఏది నిజమో తెలుసుకోకుండా కలవర పెడుతుంది. చాలా పెద్ద పెద్ద శోధనలు. కనుక దేవుని యొక్క విషయాల్లో మనం ఆలోచిస్తే, క్రొత్తగా ప్రభువుని అంగీకరించిన వ్యక్తి నుండి చివరికి రేపు ఎల్లుండి ప్రాణం పోతుంది, పరలోకానికి సిద్ధపడిన వారిని కూడా మోసం చేయటానికి సాతాను దగ్గర చాలా 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 ఆయుధాలు ఉన్నాయి. వాడు ఎవరినైనా మోసం చేయటానికి అంత మోసగాడు, అబద్ధికుడు, యుక్తిపరుడు సోదరులారా. కనుక దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా ఈ పనికి మాలిన మనుషులు, ఆత్మకు అభ్యంతర పెట్టే ప్రతి వారు కూడా వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని తండ్రి అయిన దేవుడు చేసే హెచ్చరిక. ఈ పనికి మాలిన వారి విషయంలో ప్రభు ఏం చెప్పాడంటే, ఒక గ్రామంలో ఈ పనికి మాలిన వాళ్ళు ఉన్నారనుకో, ఆ గ్రామం అంతటిని జాగ్రత్తగా వీళ్ళు చెప్పింది, వీళ్ళు ప్రేరేపించినది నిజమేనని తెలిసినట్లయితే ప్రభు ఏం చెప్తున్నాడో తెలిసిన 15వ వచనం నుంచి చూడండి. ఆ పుర నివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిలో ఉన్న సమస్తమును, దాని పశువులను కత్తివాత నిర్మూలన చేయవలను. దాని కొల్ల సొమ్ము అంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యెహోవా పేరట ఆ పురమును, దాని కొల్ల సొమ్ము అంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలను. ఈ చెడుతనానికి ప్రేరేపించే ప్రజలు ఎంత హానికరులో చూడండి. వారిని, వారికి కలిగినదంతా, వాళ్ళ పశువులను కూడా, వాళ్ళ సంపదను కూడా మరి విశాల వీధిలో చేర్చి మొత్తాన్ని కూడా అగ్నితోటి బొత్తిగా కాల్చివేయాలను. అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడు దిబ్బయ్యుండును అని చెప్పాడు.
ఒక గ్రామాన్ని ఆ విధంగా చేయమంటున్నాడు. ఇంకా మనుషులు, అసలు ఏ మనుషుడైనా పనికి మాలిన మనస్సు కలిగిన వాడైతే ఇది ఎంత ప్రమాదకరమో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకా ఏం చెప్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళీ కొన్ని యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింప చేయనట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు అన్నాడు. నిర్మూలము చేయవలసిన దానిలో అసలు కొంచెం కూడా ఉంచుకోవద్దు. నువ్వు ఆ యొక్క పనికి మాలిన మనుషుల యొక్క సొత్తును కానీ వాళ్ళకు కలిగింది ఏదైనా కానీ నువ్వు ఆశించొద్దు. పూర్తిగా దాన్ని తగలబెట్టేసేయి. మరలా ఇక ఆ పురము ఎప్పుడు కూడా కట్టబడకుండా దాన్ని పాడు దిబ్బగా చేసేయండి అని చెప్పాడు. కనుక పనికి మాలిన మనుషుల యొక్క మనస్సు తత్వం ఎంత ప్రమాదకరమైందో దయచేసి చూడండి. సృష్టికర్త ఆజ్ఞాపిస్తున్న విధానం అండి ఇది. ఏదో ఒకటి వాళ్ళు పోతే పోయారు, మొత్తం అంతా కాల్చేసాం కదా, వాళ్ళ సొమ్ము ఏదో కొంచెం ఆశిస్తావేమో, పొరపాటున అలాంటిది కూడా ఆశించొద్దు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీ పితరులకు వాగ్దానం చేసిన ఆ యొక్క ప్రమాణములో నిన్ను విస్తరింప చేస్తాడు. ఆ యొక్క దేశంలో నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. కనుక నువ్వు దేన్ని కూడా నీ పనికి మాలిన వాళ్ళది ఆశించొద్దు అని తెలియచేస్తున్నాడు. ఇక రెండవదిగా చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుష్యులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించినని జనుల సమక్షంలో నాబోతు మీద సాక్ష్యం పలుకగా వారు పట్టణం బయటికి అతన్ని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. చూసారా, పనికి మాలిన మనుష్యులను, వాళ్ళను ఏ పురములో ఉంటే అసలు ఆ పురములో ఉన్న వాళ్ళ సంపదను కానీ దేన్ని కూడా ఆశించొద్దు, మొత్తం కాల్చి పడేసేయమని చెప్పింది దేవాతి దేవుడు. ఈ లేఖనాలను ఆధారం చేసుకొని ఒక చెడ్డది అనగా యెజెబెలు, చూడండి ఆహాబు యెజెబెలు వీళ్ళిద్దరూ కూడాను మరి రాజు, ఇశ్రాయేలీయుల మీద రాజుగా మహారాణిగా ఉంది. కానీ నా ప్రియ సహోదరులారా, ఎంత దురాలోచన చేసిందో. ఈ యొక్క ఆహాబుకు ద్రాక్ష తోట నాబోతుదే కావాల్సి వచ్చిందా? నా ప్రక్కనే ఉంది, అది నాకు ఇచ్చేయి, దీనికంటే మంచిది ఇస్తాను, నాకు వద్దు, నా పిత్రార్జితం అది, నేను ఇవ్వనని చెప్పాడు. దానికోసం అతను బాధపడిపోతూ నిజంగా ఏంటో పోగొట్టుకున్నవాళ్ళలాగా ఎందుకు అంత చాతగాని ముఖం వేసుకొని ఉండాలా? ఈలోగా అతగాడి భార్య వచ్చేసింది. వచ్చి ఇదెంత పని, ఒక దిక్కుమాలినోడిని పెద్ద దానికోసం ఎంత ఆలోచించాలా అన్నట్లు అతని మీద, నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలికించి చంపేసి అతని తోటను ఆక్రమించేసుకున్నారు. అంతటితోటి దేవుడు ఊరుకున్నాడా? నువ్వు నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు వచ్చి నాకేస్తున్నాయి, నీకు నీ ఇంటి వారికి మొత్తానికి అదే గతి పడుతుందని కూడా ప్రభు ప్రవక్త ద్వారా పలికించేశాడు. సరే, అది ఇక్కడ విషయం. అయితే ఈ సందర్భంలో ఈ యెజెబెలు ఒక ఇద్దరు పనికి మాలిన మనుషుల్ని సమాజంలో ప్రవేశించి, అంటే వాళ్ళిద్దరిని కుదుర్చుకుని నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలికించింది. ఈ పనికి మాలిన ఈ మనుషులు ఏం చెప్పారో చూసారా? పనికి మాలిన వీళ్ళిద్దరూ అబద్ధ సాక్ష్యాన్ని చెప్పారండి. అబద్ధ సాక్ష్యాన్ని చెప్పి అతనిని, మరి అబద్ధ సాక్ష్యం చెప్పారు కనుక ఏంటి ఈ సాక్ష్యం అంటే, దేవుణ్ణి రాజుని కూడా దూషించాడు ఈ మనుషుడు అని చెప్పారు. నా ప్రియ సహోదరులారా, ఒక విలువైన సంగతి ఏంటంటే, ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని పాడు చేయట ఎవరికీ కూడా సాధ్యం కాదండి. ఎవడు చెయ్యలేడండి. ఒకవేళ ఎవడైనా కానీ పాడు చేస్తే శరీరాలని పాడు చేయగలరు. వారి పక్షముగా అనగా దేవుని యొక్క పిల్లల పక్షముగా ప్రభు వ్యాజ్యమాడతాడు. సోదరులారా, ఈ లోకంలో ఎలాగూ చనిపోతాం. మహానుభావుడు నాబోతు చక్కగా అన్యాయంగా చంపబడ్డాడు. మహాఘనుడు, అతను చాలా ధన్యుడు. అయితే ఆ నాబోతు పక్షంగా
యెహోవా ఆ యొక్క కేసుని, ఆ వ్యాజ్యాన్ని తీర్చుకున్నాడు. ఏ విధంగా జరిగిందన్నది చక్కగా అధ్యాయంలో మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? రాళ్లతో చంపేశారట. చూసారా? అబద్ధం మాట్లాడా, దేవుణ్ణి దూషించాడా, రాజును దూషించాడా, నా ద్రాక్ష తోట నేను ఇవ్వను అన్నందుకు ఇంత దారుణంగా అతన్ని చంపేసిన పరిస్థితి. ఈ చంపటానికి కారణం కూడా పనికి మాలిన మనుష్యులు. వాళ్ళు అబద్ధపు సాక్ష్యాలు చెప్తారు. జాగ్రత్త, అబద్ధపు సాక్ష్యాలు చెప్తారు. ఈ లోకంలో చాలా 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 నరుక్కుంటున్నారు, చంపుకుంటున్నారు. అన్నీ దొంగ మాటలే, అన్నీ అబద్ధాలే. వీళ్ళకి ప్రస్తుతం బాగా ఉంటుంది, కానీ అబ్బో వీళ్ళకున్న శిక్షలు ఘోరమైన శిక్షలండి కాచుకొని ఉన్నాయి. ఏ ఒక్కడు కూడా సృష్టిలో ప్రభు కంటి నుండి తప్పించుకునే మరొక చోటు లేదు సోదరులారా. ప్రభువు దృష్టి నుండి ఏ ఒక్కడు కూడాను తప్పించుకొని తిరగటానికి వీలు పడదు. భయంకరంగా చెడుతనము చేసిన వాని వెంటనే వాడి చెడుతనము వాడిని పట్టుకుంటుందండి. నిజంగా చెడుతనము అనేది ఎంత భయంకరం అంటే, వాడు చేసిన క్రియలు వాడి వెంట వెళ్ళిపోతాయి. ఎక్కడ ఎవ్వడు తప్పించుకోలేడు. వాడు ఎంత ఘనుడైనా, ఈ లోకంలో ఎంత బాగా చలమణి అయినా, ఎంత యుక్తి, మోసం, అన్యాయం, అక్రమం, ఎంత అబద్ధాలు మాట్లాడి ఎంత మొనగాడిగా ఉన్నప్పటికీ ఏ ఒక్కడు కూడా తప్పించుకోలేడు. అసలు దేవుని యొక్క ప్రజలుగా, మరి ముఖ్యంగా మన యొక్క జీవితాల్లో అసలు ఇంత ఆధారాన్ని కలుగు చేసిన దేవునికి మనం చాలా రుణపడి ఉన్నామండి. ప్రతి విషయంలోనూ దేనికి కంగారు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు, ఏడవక్కర్లేదు, విలపించక్కర్లేదు, ప్రలాపించక్కర్లేదు. ఎందుకంటే నా ప్రభువు ఉన్నాడు. ఆయనను, నీతిమంతుడైన నా ప్రభువుని లోకం ఎంత భయంకరంగా హింసించింది. పాపిని నాకు చేస్తే ఏం పోయింది, నాకు జరిగితే ఏం పోయింది? ఒక అన్యాయస్తుడిని చూస్తున్నాం, వాడు అన్యాయం నుంచి వాడు తప్పించుకోలేడు. ఒక పనికి మాలినోడు చూడండి, ఆ పనికి మాలినోడు వాడి యొక్క క్రియల్లో నుంచి వాడు ఎప్పుడూ తప్పించుకోలేడు సోదరులారా. కనుక దేవుని పిల్లలకి సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడిన సంపద పరిశుద్ధ లేఖనాలే. వాటిని మనం ఎంత సంపాదించుకోగలిగితే అంత పవర్ ఉంటుంది. అది మాత్రం మీరు మర్చిపోమాకండి. చూడండి, ఈ పనికి మాలిన మనుషులు అబద్ధ సాక్ష్యం చెప్పి ఒక నిర్దోషిని చంపించారు. అయితే రహస్యములో చూచే దేవాతి దేవుడు ఆయన ఆహాబు ఇంటి వారు అందరి రక్తము కుక్కలు నాకుతాయని చెప్పేసి అక్కడ ప్రవక్త ద్వారా వెంటనే కబురు కూడా పంపించినట్లు చూస్తాం. సరే, ఇక మూడవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 27. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. పనికి మాలిన వాడు కీడును త్రవ్వుతా ఉంటాడు. వాడి పనే అది. కీడును త్రవ్వి, కీడు అనగా ప్రక్కవాడికి హాని చేయటం, ప్రక్కవాడికి దారి తప్పించటం, ప్రక్క మనుషునికి మరి హాని, అపాయం కలుగు చేయటం. అంతేకాదు శరీర సంబంధమైన మాటలు చెప్పడం. కీడు అంటే శరీర సంబంధమైన బోధలు చెప్పే వాళ్ళందరూ కూడా మేలును కీడును మీ ఎదుట ఉంచుచున్నాను. ఏది కోరుకుంటారు? కోరుకోండి అన్నాడు యేసయ్య. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరని చెప్పాడు. కనుక దేవుని యొక్క లేఖనములను జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, కీడు చేయవాడు మనం చూసి కీడు చాలా దుర్మార్గుడు అనుకుంటాం, కానీ వాడి స్వభావం ఏంటో తెలుసా? పనికి మాలినవాడు. పనికి మాలిన తనమే వాడి యొక్క బ్రతుకు. అందుకే పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచుండును అన్నాడు. మండుచున్నట్టున్నది. అది కూడా చూడండి ఎంత చక్కగా చెప్పాడు. మండుచున్నట్టున్నది అన్నాడు. వాని పెదవుల మీద అగ్ని. ఇంకా వీడు పనికి మాలిన వాడి పెదవులు ఎంత కాల్చేస్తాయో చూడండి. వాడి పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది, మండుతూనే ఉంటుంది. అది నిత్యము హానికరమైన పెదవులే వాడికి ఉంటాయి. వాడు కీడే చేయడానికి చూస్తాడు. వాడు శరీర సంబంధమైన మాటలు చేస్తాడు. బోధకులైతే శరీర సంబంధమైన బోధలు చేస్తారు. వీళ్ళందరూ పనికి మాలిన వాళ్ళే. లోకంలో చూడండి, ప్రభువునందు చూడండి, పనికి మాలిన వారి యొక్క క్రియలు చాలా భయంకరమైనవి. వాళ్ళు ఎక్కడుంటే అక్కడంతా తగలబడిపోద్ది సోదరులారా. అంత హాని జరుగుతుంది, అపాయం జరుగుతుంది, నష్టం జరిగిస్తారు.
అంతేకాదు చెడుతనానికి ప్రేరేపిస్తారు, అబద్ధపు సాక్ష్యాలు చెప్తారు. వీళ్ళ లక్షణాలు ఎంత ఘోరంగా ఉన్నాయో మీరు గమనించండి. సామెతల గ్రంథం 4వ 10వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూడండి, కనుసైగా చేయివాడు వ్యధ పుట్టించును, పనికి మాలిన వదరుబోతు నశించును అన్నాడు. కనుసైగా చేయివాడు వ్యధ పుట్టించును. కనుసైగలతోటే మొత్తం హత్యలు చేయించేసేస్తున్నారండి ఈనాడు. వాళ్ళు బయటికి రారు, వాళ్ళ చేతులకు మసంటుకోదు. కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఎన్నుకుంటారు. ఈ పనికి మాలిన వాళ్ళు మొత్తం అంతా కనుసైగలతోటే వ్యధ పుట్టించేసే పరిస్థితులు, పనికి మాలిన వదరుబోతులు, వీళ్ళందరూ కూడా నశించిపోతారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట అక్షరమైన పొల్లైన పోదు సోదరులారా. ఇది నిత్యం, ఇది సత్యం. ఇదే లేఖనములు సృష్టికర్త దీనిలో ఒకటి కలిపిన ఒకటి తీసివేసిన వాళ్ళందరూ కూడా బహు కఠినమైన శిక్షకు పాత్రులని కూడా చెప్పాడు. చూడండి, పనికి మాలిన వదరుబోతు నశించును. వదరుబోతు అంటే గర్వపు మాటలు మాట్లాడతారు. వీడు వదరుబోతు మాటలు మాట్లాడుతున్నాడు అంటారు. అనగా గొప్పలు చెప్పుకుంటాడు, లేనిపోని మాటలు, అబద్ధాలు పుట్టిస్తాడు, మాయ మాటలు చెప్తాడు. చాలా ఎదుటి మనిషికి హాని, తనకు తాను గొప్ప చేసుకుంటాడు. ఎదుటివారి మంచితనాన్ని కూడా కించపరిచి మాట్లాడతాడు. ఇటువారు వదరుబోతులు అని తెలియజేస్తాడు. ఈ వదరుబోతులు, పనికి మాలిన వదరుబోతులు, మళ్ళీ వీళ్ళందరూ నశించిపోతారని ప్రభు అయిన తండ్రి తెలియజేస్తున్నాడు. ఇక 5వదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 18వ వచనం చదువుకుందాం. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మళ్ళీ చెట్టు దగ్గరికి వచ్చారు ఏంటి అనుకుంటున్నారా? ప్రభువు చెట్లతో ఏం పని లేదండి. మనుషులను చెట్లతో పోల్చి మాట్లాడుతున్న సందర్భం చూడండి. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. అసలు మంచి చెట్టు అనగా ఒక దైవభక్తి కలిగిన వ్యక్తి, దేవుని యందు నిజముగా భయభక్తులు కలిగిన వాడు, తన నోట నుండి చెడ్డ మాటలు రావు, తన హృదయంలో చెడు ఆలోచన కూడా రాదు. తన యొక్క మనస్సు ప్రభు యొక్క స్వాధీనంలో ఉంటుంది. ఎందుకంటే ప్రభు చెప్పాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా తన్ను తాను భద్రం చేసుకుంటారని చెప్పాడు. దేవుని మూలముగా పుట్టిన వారు తన్ను తాను భద్రం చేసుకుంటాడు కనుక సాతాను వారిని ముట్టలేదు అని చెప్తాడు. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడనూ పాపము చేయడని ఎరుగుదుము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని యొక్క ప్రజలకు వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రభు స్వాధీనములో, దేవుని యొక్క ఆజ్ఞల చేత కట్టబడి, దేవుని యొక్క నియమమునకు లోబడి, దేవుని యొక్క లేఖనములలో భయభక్తులు కలిగి ఉండి హృదయాన్ని ఎప్పటికప్పుడు స్వాధీనపరుచుకుంటూ ఆయన వాక్యానుసారంగా జీవించడానికి అత్యధికమైన ప్రాధాన్యతనిస్తారు. కనుక దుష్టుడు వారిని ముట్టలేడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మంచి చెట్టు అన్నాడు, పనికి మాలిన చెట్టు అన్నాడు. చెడ్డ చెట్టు అనలేదు సోదరులారా, పనికి మాలిన చెట్టు అన్నాడు. మంచి చెట్టు ఎప్పుడు కూడా కాని ఫలములు ఫలించదు. అయితే పనికి మాలిన చెట్టు అన్నాడు. పనికి మాలిన వ్యక్తి వాడు ఎప్పుడు కూడా మంచిగా ప్రవర్తించలేడు అని చెప్తున్నాడు. పనికి మాలిన చెట్టు ఎప్పుడు కూడా మంచి ఫలములు ఫలించదు అన్నాడు. ఫలములు అంటే క్రియలు, ఇంకా చెప్పాలంటే మాటలు కూడా ఫలమే. మంచి చెట్టు ఎప్పుడూ చెడ్డ మాటలు మాట్లాడదు. అంటే మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడు పని చేయడు. కానీ పనికి మాలిన వాడు మంచి ఎప్పుడూ కూడా చేయలేడు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఈ యొక్క మాటను మనం గమనించాలి. ఇక 6వదిగా చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.
నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. చెట్టులోనే తీగలు ఎంత అసలు ప్రభువులోనే ఉంటారు. అందరూ ప్రభువునందు ఏదో విశ్వాసం ఉన్నట్లుగానే ఉంటున్నారు, కానీ పనికి మాలిన వారు చాలామంది అందులో ఉన్నారు. ఆయన అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. ఆయనలో తీగలన్నీ కూడా చాలా చక్కగా ఉండాలి కదా, ఆయన మంచివాడు కదా, తీగలన్నీ కూడా మంచిగా ఉంటాయి కదా. కానీ విచిత్రం ఏంటంటే ప్రభు పేరు చెప్పుకొని ప్రభువులోనే ఉంటారు, కానీ పనికి మాలిన తీగలు ఉన్నాయి, ఫలించే తీగలు కూడా ఉన్నాయి. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించడానికి పనికి రాని తీగలను ఆయన తీసి పారవేయును అని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ పనికిరాని తీగలు అవి ఎప్పటికప్పుడు తీసి పారేసే పరిస్థితి నిజముగా క్రైస్తవ్యంలో చాలా చాలా అత్యవసరం సోదరులారా. ఎందుకంటే ఫలించే వాటిని కూడా పాడు చేస్తాయి ఈ పనికి మాలినవి. కనుకనే పనికి మాలిన వాటిని తీసి పారవేయాలి అని దేవుని యొక్క లేఖనాల్లో చాలా స్పష్టముగా ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, మంచి చెట్టు కాని ఫలములు ఫలించదు, పనికి మాలిన చెట్టు అసలు మంచి ఫలమే ఫలించదన్నాడు. అసలు మంచి అన్నది వాళ్ళ దగ్గర మనం చూడలేం. ఇలాంటి మనుష్యుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం. చాలా జాగ్రత్త. ఏదో దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని యొక్క మాటల్లో ఉన్నాం, అందరూ కూడా దేవుని మనుషులే. అసలు నేనైతే నిజంగా నా యవ్వన కాలంలో నేను ప్రభువులోకి వచ్చిన క్రొత్తలో నేను బైబిల్ పట్టుకొని ఎవరైనా వస్తుంటే చాలు, అబ్బా నా దేవుని పిల్లలు నా సహోదరులు వస్తున్నారని చాలా సంతోషపడిపోయేదాన్ని. కానీ వాళ్ళు బైబిలే పట్టుకుంటారు, కానీ బైబిల్కి అవమానకరమైన ప్రవర్తన ప్రవర్తించేవారు. అలాంటి వాళ్ళని నా అనుభవంలో సోదరులారా తల వెంట్రుకలంతమందిని చూశానండి. అసలు ఈ ప్రస్తుత కాలంలో ఎటు చూసినా అందరూ బైబిల్ పట్టుకుంటారు, కానీ బైబిల్లో ఏముందో, వాళ్ళు ఏం జీవిస్తున్నారో అసలు అర్థమే లేదు. అసలు పరిశుద్ధ లేఖనాల ప్రకారంగా జీవించేవాడిని ఏ మతోన్మాదైనా ఎవడైనా సరే అసలు విమర్శించగలడా? కానీ ఈనాడు ఎంత దారుణమైన దోషణలతోటి నిండిపోతూ ఉన్నారంటే దీనంతటికి కారణము భక్తి లేకపోవుట. నిజమైన ద్రాక్షవల్లిలో తీగలు కానందున పనికి మాలిన తీగలే విస్తారంగా ఉన్నాయి. ఇప్పుడైతే ఈ పనికి మాలిన తీగలన్నిటినీ తీసేస్తాడట. ఎందుకంటే ఫలించే తీగలు మరి ఎక్కువగా ఫలించాలని పనికిరాని తీగలను తీసి పారేస్తానని యేసయ్య చెప్పిన మాట ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక 7వదిగా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాని దాన్ని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును అన్నాడు. ఏది పనికిరానిది? ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఈ ఒక్క మాట చదువుకుందాం సోదరులారా. ఎట్లనగా 7వ వచనం నుంచి చూడండి. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును వారికి అనుకూలమైన పైరులు ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. భూమి అనగా దేవుని యొక్క ప్రజలు తరచుగా కురియు వర్షమును త్రాగి అనగా దేవుని యొక్క లేఖనాలు ఎప్పటికప్పుడు వింటూ ఎవరి కొరకు వ్యవసాయం చేయబడుతుందో అనగా పరలోకపు తండ్రి ప్రభు అయిన క్రీస్తును లోకములోనికి పంపించి క్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఏర్పాటు చేసి ఉన్నాడు. కనుక ఎవరి కొరకు సేవ జరుగుతుంది, ఎవరి నిమిత్తము సేవ జరుగుతుంది. ఎందుకు సేవ జరుగుతుందంటే కేవలము క్రీస్తు రాజ్యమును స్థిరపరిచి క్రీస్తు రాజ్యములో చేరుట కొరకు, అనగా క్రీస్తును పోలి జీవించుట కొరకు, క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడుట కొరకు మనకు దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాడు తండ్రి. మనకు ఒక చర్చి అని, ఒక నియమం అని, ఒక బోధకుడని చర్చికి వెళ్ళడం కొన్ని పద్ధతి ప్రకారంగా చేస్తూ ఉన్నాం. అయితే ఎవరి కొరకు వ్యవసాయం చేయబడుతుందన్న సంగతిని మర్చిపోయి ఇక ఈ పాస్టర్లు ఆ పాస్టర్ గారి కొరకే మేము బతుకుతున్నాం అన్నట్టుగా బ్రతుకుతున్నారు ఈనాడు క్రైస్తవులంతా. ఏ సంఘానికి పోయేవాళ్ళు ఆ పాస్టర్కే కానీ ప్రభువుకి అసలుకి ఆయనకు ప్రాధాన్యతను ఇచ్చిన వాళ్ళు నాకైతే చాలా 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 అసలు అరుదుగా కనిపిస్తూ ఉన్నారు సోదరులారా.
అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఎవరి కొరకు భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో అది వారికి అనుకూలమైన పైరులు ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అర్థమైంది అనుకుంటాను. దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క వాక్యం విని దేవుని యొక్క నియమములు కట్టడలు పాటించి ప్రభు కొరకు సిద్ధపడాలి. అది ఆశీర్వదించబడిన సంఘము కానీ వ్యక్తి కానీ మరి దేవుని యొక్క పరిచర్య కానీ అయితే ఆశీర్వచనం పొందను. అయితే ముండ్ల తుప్పలు గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడలా అన్నాడు. ముండ్ల తుప్ప దేవుని ప్రజలే వాక్యమనే వింటున్నారు, దేవుని సన్నిధికనే వెళుతున్నారు, కానీ అంత ముండ్ల తుప్పలు గచ్చ తీగలు అన్నాడు. చూసారా? అనగా అందరూ కూడా చెడు కార్యములతో, శరీర సంబంధమైన దురాశలతోటి, పాపపు కోరికలతోటి, వ్యభిచార సంబంధమైన కార్యకలాపాలతోటి బ్రతుకుతున్న సంఘంలో ఉన్న పాస్టర్లు, ఆ మనుషులు అంత దౌర్భాగ్యం. ఇలాంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే అప్పుడు అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందును అన్నాడు. తొదకది కాల్చివేయబడును. కాలిపోయే పరిచర్య కూడా ఉంది సోదరులారా. ఒక్కని పని కాలిపోయిన వానికి ఏమి ప్రయోజనం అని చెప్తాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో. కనుక దేవుని యొక్క లేఖనాలు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క పిల్లలు దేవుని కొరకు జీవించి మార్పు చెంది పరిశుద్ధులై నీతిమంతులై నిత్య జీవం పొందాలి. అది అందుకు వ్యవసాయం చేయబడుతుంది. అందుకు మనం ప్రభువుని నమ్ముకున్నాం, అందుకు మనం దేవుని సన్నిధికని వెళుతున్నాం, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, పదోవంతులు అంటున్నారు, ఇవన్నీ చేసి మేము భక్తులం అనుకుంటున్నారు. కాదు సుమా, మనము క్రీస్తువారమై ఉండాలి, క్రీస్తువారమై ఉండాలి సోదరులారా. అప్పుడే ఆశీర్వచనం పొందేది. అయితే దేవుని ప్రజల మధ్యలోనే ముళ్ళ తుప్పలో గచ్చ తీగలు పెరిగిపోతున్నాయి. అనగా అందరూ కూడాని అవిశ్వాసులుగాను, అపవిత్రులుగాను, అక్రమస్తులుగాను, అన్యాయస్తులుగాను, లేకపోయినట్లయితే భయంకరమైన దోషాలతో, దురాశలతోటి బ్రతుకుతూ దేవుని యొక్క ప్రజలు అనుకున్నట్లయితే అది పనికి రానిదని విసర్జింపబడును, చివరికి అది కాల్చివేయబడును అని తెలియజేస్తున్నాడు. కనుక జాగ్రత్త, ఆలోచన చేయండి, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొనండి. ఇక 8వదిగా చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అందరూ త్రోవ తప్పి అంటే ఆల్రెడీ దేవునిలోనే ఉన్నారు, కానీ అందరూ కూడా దేవుని కుమారుని విడిచిపెట్టి పనికి మాలిన పనులు చేస్తూ ఉన్నారు అని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు ఎవడునూ లేడు, అనగా ఆత్మ సంబంధముగా పరలోక రాజ్య సువార్తను ప్రకటించేవాడు ఎక్కడా లేడు, ఒక్కడైనానూ లేడు అన్నాడు. అందరూ త్రోవ తప్పి. ఇక ప్రజల యొక్క స్థితి చూస్తే అంత వీళ్ళు ముళ్ళ తుప్పలో గచ్చ తీగలే కానీ సోదరులారా, దేవుని యొక్క లేఖనములలో అసలు ఏమాత్రము కూడా మార్పు లేని జనాంగము ప్రభు యొక్క ప్రజలు అనుకుంటూ మోసపోతూ ఉన్నారు. కనుకనే భక్తుడు చెప్తూ ఉన్నాడు, అందరూ త్రోవ తప్పిపోతే త్రోవలో నడిచేవారు ఎంతమంది ఉన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. ఆయనను వెంబడించువారు ఎంతమంది ఉన్నారు? పేరుకైతే అందరూ చాలామంది దేవుని ప్రజలు, క్రైస్తవులు అసలు చక్కగా చెప్పుకుంటున్నారు. కానీ దేవుని యొక్క లేఖనం ఏం తెలియజేస్తుందో తెలుసా? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడును లేడు అని తెలియచేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన క్రైస్తవ జీవితము ఎంత ప్రయోజనకరమైందో, అదే ప్రభునామములో శరీర సంబంధులు ఎంత మోసపోతూ ఉన్నారో కూడా దయచేసి ఆలోచించండి. పనికి మాలిన వాళ్ళు అయిపోతారు. ఈ పనికి మాలిన వాళ్ళు చివరికి ఏం చేస్తారో తెలుసా? అబద్ధ సాక్ష్యాలతోటి అందరినీ చెడు కార్యాలకి, చెడు క్రియలకు ప్రేరేపించు బ్రతుకులతోటి, ఎప్పుడూ శరీర సంబంధమైన ఉల్లాసాలతోటి బ్రతుకుతారు సోదరులారా. ఇది శాపం అని చెప్పాడు. తుదకది శాపము పొందును, కాల్చివేయబడును అని తెలియజేస్తున్నాడు. కనుక దేవుని యొక్క లేఖనములలో అందరూ కూడాను త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయవాడు లేడు, ఆత్మ కొరకు బోధించేవాడు లేడు, మేలు చేయవాడు లేడు, ఒక్కడునూ లేడట. ఎంత ప్రమాదకరమైన సంగతులు లేఖనములలో ప్రభు తెలియచేస్తుంటే ఎవరికి మటుకు వాళ్ళు
దువ్వుకుంటూ ఎవరి మట్టికి వాళ్ళు పొగుడుకుంటూ ఒకళ్ళనొకళ్ళు గొప్ప చేసుకుంటూ ఈ మాయా భక్తి చేసుకొని దీనికి అలవాటు పడిపోయిన దుస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ పనికి మాలిన బ్రతుకులు, ఈ పనికి మాలిన మనుషులు ఎంత ప్రమాదకరమైన వాళ్ళో కూడా దయచేసి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇక 9వదిగా చూసినట్లయితే 9వదిగా జకరియా గ్రంథం 11వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ, అతని చెయ్యియు కుడి కన్నును తెగవేయబడును, అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును, అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును అని తెలియజేశాడు. అసలు కుడి కన్ను లేదు, కుడి చెయ్యి లేదు, మొత్తం అంతా చూడండి. అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును అని చెప్పాడు. మందను విడనాడు పనికి మాలిన కాపరి ఇతని యొక్క స్థితి ఎలా ఉంటుందంటే అతని చెయ్యి కుడి కన్ను తెగవేయబడును. కుడి కన్ను ఇక అసలు అతని ఆత్మ సంబంధమైంది చూడలేడు. ఎంతసేపు ఈ పనికి మాలిన కాపరి వీడి బోధలన్నీ కూడా ఏదేదో చేస్తున్నామని వీళ్ళకి ఇచ్చాడండి దేవుడు అధికారం. పేర్లు పెట్టి దెయ్యాలు ఎళ్ళగొట్టి పడేసి లేపడం వీళ్ళకి ఇచ్చాడు అధికారం. వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాయమాటలు చెప్పుకోవడానికి బయలుదేరిపోయారు. కానీ సోదరులారా, పరమ మోసం జరిగిపోతోంది. పరమ దేవుని నామములో ఘోరమైన మోసములు జరిగిపోతూ ఉన్నాయి. పనికి మాలిన కాపరి ఉన్నాడు. నీ కాపరి ఎట్టివాడో ఆలోచన చేసుకో. కుడికన్నుందా? పరలోక సంబంధమైన సంగతులు చూసి చదువుకొని చేసి చెప్పాలి. అలాగే చేసేవాళ్ళేనా నీ బోధకులు? కుడి చెయ్యి తెగవేయబడింది. కుడి చేతి వైపునున్న వారులారా, ఆశీర్వదింపబడిన వారులారా, మీకు అనుగ్రహించిన తండ్రి రాజ్యంలో మీ స్థలంలోకి వెళ్ళండి అని చెప్పాడు ప్రభువు. ఎడం వైపునున్న వారులారా, శపింపబడిన వారులారా, మేకలారా అని చెప్పాడు. ఎడం వైపే కానీ యేసు నామములో మోసం చేస్తూ ఉన్న శరీర సంబంధులందరూ కూడా సాతాను సంబంధులే. శరీర సంబంధమైన బోధలు చేసే వాళ్ళందరూ కూడా నీతి పరిచారకుల వేషం వేసుకున్న సాతాను యొక్క పనివారే. ఆత్మ సంబంధమైన నియమాన్ని, పరలోక సంబంధమైన నియమాన్ని దేవుని యొక్క సన్నిధిలో ప్రతి దినము మన సిలువను ఎత్తుకొని ప్రభు సిలువను వెంబడించాలనే నియమాన్ని ప్రక్కన పెట్టి దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థతలు, అద్భుతాలు, గెంతటాలు మీరు మాట్లాడితే అన్నీ జరిగిపోతాయా? ఈ పాస్టర్లందరూ ఎంత దొంగ వేషాలు వేస్తున్నారో నా ప్రియ సహోదరి సహోదరులారా. వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఏది పరిశుద్ధ గ్రంథంలో ఏ లేఖనములు దేవుడు వారికి బయలుపరచక పద్దాక ఏదో ఒకటి వాక్యాలు చెప్పడానికి రాక వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు విమర్శ చేసుకొని అర్థం పర్థం లేకపోని విమర్శించినవాడు సత్యం చెప్పాలి కదా, ఆ పని చేయలేడు. విమర్శించటం అవసరమే, కానీ విమర్శ చేసినప్పుడు దాని యొక్క లోతుని క్లియర్గా ప్రజలకు చెప్పాలి. చెప్పకపోతే పెద్ద దొంగ. కనుక దొంగలందరూ చొరబడిపోయి దేవుని యొక్క ప్రియకుమారుడైన క్రీస్తు నామమును, క్రీస్తు బోధను చెరిపివేసి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఎవరికి వాళ్ళే మునగాళ్ళు అనిపించుకుంటున్న పరిస్థితులే లేఖనాలు రుజువు చేస్తూ చూపిస్తున్నారు ఈనాడు క్రియలు. దొంగ బోధకులు, అబద్ధ బోధకులు వస్తారు. జాగ్రత్త అంటే ప్రభువు ఎందుకు జాగ్రత్త చెప్పాడా? ఈ కాలంలో ఎంతమంది బయలుదేరారు. తోడేళ్ళ లాంటి వాళ్ళు వీళ్ళందరూ అని చెప్పాడు. నిజంగా పేరుకు పాస్టర్ కానీ వీళ్ళ మాటలు, వీళ్ళ పనులు, వీళ్ళన్నీ కూడా బహు దుర్మార్గులు. అసలు ఒక భార్యను చేసుకొని తిన్నగా జాగ్రత్తగా భయభక్తులతోటి బ్రతకండ్రా బాబు అనేసనని చెప్పి ఆ భార్యాభర్తలు దేవుని పక్షంగా పరిచర్య చేసేవాళ్ళు అయితే ఎన్ని రూల్స్ పెట్టి ప్రభు పనిని ఇంత జాగ్రత్తగా చేయమంటే అసలుకి పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు, భార్యల మీద భార్యలు మార్చుకొని భర్తల మీద భర్తలను మార్చుకున్న వాళ్ళందరూ ఈనాడు పరిచారకులు అయిపోయారండి. అసలు ఎంత ఘోరం జరిగిపోతుందంటే వీళ్ళందరూ కూడా చాలా 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 దేవుని యొక్క పనికి వ్యతిరేకులు, దేవుని నీతికి విరోధులు, దేవుని ధర్మమునకు విరోధులు, దేవుని సత్యమునకు విరోధులు. టోటల్గా వీళ్ళందరూ క్రీస్తు విరోధులు అనేకులు వస్తారు, బయలుదేరిపోయారని అపోస్తలులు చెప్తే విస్తారంగా ఎక్కడికి పోయినా గొంగళ పురుగులు కనుక కుట్ల ఉంటాయి చూసారా, ఆ విధంగా మొత్తం గొంగళ పురుగుల్లాగా బయలుదేరిపోయి పాస్టర్లు అయిపోయారు. కానీ సోదరులారా, దేవుని యొక్క సత్యవాక్యమును, దేవుని నీతిని అనుసరించి దేవుని పక్షంగా జీవించాలి.
అనేకులకు మార్గదర్శకులుగా ఉండాలి, అనేకులకు మాదిరికరంగా ఉండాలి అనుకునే భయభక్తులు కలిగిన దేవుని సేవకులేరి. అందుకే ప్రభు అంటున్నాడు, పనికి మాలిన కాపరి, వాడి కుడి కన్ను, వాడి కుడి చెయ్యి తెగవేయబడును అని, బొత్తిగా అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును, అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును అని దేవుని యొక్క సత్య గ్రంథములో రాసిపెట్టాడు. పనికి మాలిన బ్రతుకులు, ఇలాంటి బ్రతుకుల మధ్యలో, నిజంగా ఇంత దుర్మార్గులైన వారి మధ్యలో బ్రతుకుతున్నా ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ బ్రతుకులు చూసుకోండి, మీ ఆత్మను గురించి ఆలోచన చేసుకోనండి. మీరు పనికి మాలిన వాళ్ళ దగ్గర కూర్చొని, కుడి కన్ను కుడి చెయ్యి లేని వాళ్ళ దగ్గర కూర్చొని దేవుని సేవకుడు దైవజనుడు అనుకొని పూజ చేసి సేవ చేస్తున్నారేమో, నష్టపోతారు, జాగ్రత్త. తండ్రి కేక వేసి చెప్తున్నాడు, ప్రేమ కలిగిన తండ్రి. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ప్రజలందరినీ దొంగ బోధకులు హతమారుస్తూ ఉన్నారు. అందుకే ఆయన బాధతోటి, ఆయన ప్రేమతోటి తన ప్రజలు కొందరైనా సరే విని విశ్వసిస్తారని ఈ యొక్క సత్యవాక్యాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాదు, పనికి మాలిన వారితోటి సాంగత్యము చేయకూడదు. చాలా జాగ్రత్త. పనికి మాలిన వాడు అబద్ధ సాక్ష్యాన్ని చెప్తాడు. వాళ్ళు చాలా చాలా మనుషుల్ని ప్రేరేపిస్తారు. వాళ్ళని నిర్మూలన చేయమని చెప్తే దేవుడు వాళ్ళతోటి అంటుకుపోయి ఇదే భక్తి అనుకుంటున్నారేమో, జాగ్రత్త. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సత్యవాక్య ప్రకారముగా మన యొక్క జీవితంలో మనము శాపం పొందే బ్రతుకు కాకుండా, భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడుతుందో వారికి తగిన ఫలాన్ని ఇచ్చినట్లయితే అది ఆశీర్వదించబడింది. కానీ అదే భూమిలో ముళ్ళతుప్పలు గచ్చతీగలు బలిసి పెరిగినట్లయితే అది శపించబడినదగును, తొదకది కాల్చివేయబడును అని చెప్పిన వాక్యాన్ని ప్రభు సన్నిధిలో తీర్పు జరిగిపోతోంది. సోదరులారా, మనం ఎక్కడున్నామో పరీక్ష చేసుకొని ఆత్మీయ జీవితంలో శక్తివంతులుగా, పరిశుద్ధుడైన మన ప్రభువుకు మన ఆత్మలను పరిశుద్ధంగా చేసుకుని చక్కని మార్గములో కృతజ్ఞతా భావంతో బ్రతకాలని, మన యొక్క ఆత్మ శక్తివంతమైనదిగా ఉంటే మన శరీరానికి అనేక శ్రమలు కలుగుతాయని, వాటి యందు నిలిచి ఉండాలని, అవే మనకు ఆశీర్వాదమని గమనించి ప్రభువునందు నమ్మకంగా జీవిద్దాం. పనికి మాలిన వారిని గుర్తించండి. ఒకవేళ మనలో పనికి మాలిన బ్రతుకుంటే మార్పు చెందండి. పనికి మాలిన వారితో బహు దూరముగా వారిని విసర్జించి క్రీస్తుకు సాక్షులుగా జీవించండి. క్రీస్తు రాజ్యం కొరకు సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.